మరో 2 రోజుల్లో నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. రాయలసీమ మీదుగా ప్రవేశించి రాష్ట్రమంతటా విస్తరిస్తాయని వెల్లడించింది. మరోవైపు కోస్తాంధ్ర పరిసరాల్లో ఆవరించి ఉన్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాబోయే 3 రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా తేలికపాటి నుంచి ఓ మోస్తారు వానలు, కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం అంచనా వేస్తుంది. నేడు అల్లూరి సీతారామరాజు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాలో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లాలో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురవచ్చని తెలిపింది. ఉత్తరాంధ్ర జిల్లాలో ఉరుములు, పిడుగులతో ఓ మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉన్నట్లుగా పేర్కొంది. ఇక ఈ ఉత్తరాంధ్ర జిల్లాలో ఉరుములు, పిడుగులతో వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఏపీలో పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఇక ఈ విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి. గత 2 రోజుల క్రితం అయితే కేరళను తాకినటువంటి నైరుతి ఋతుపవనాల ప్రభావం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద కూడా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో గత 2 రోజుల నుంచి కూడా ఉత్తరాంధ్ర జిల్లాలో శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో అయితే వర్షాలు కురుస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఈ రోజు ఉదయం నుంచి కూడా భారీ వర్షం అయితే విశాఖపట్నంలో కురుస్తుంది. దీంతో పాటు భయంకరమైన శబ్దాలతో కూడినటువంటి పిడుగుల శబ్దాలు పడుతున్నాయి. అదేవిధంగా ఉరుములు, మెరుపులతో ఆకాశం అంతా కూడా దద్దరిల్లుతున్న పరిస్థితి కనిపిస్తుంది. నైరుతి ఋతుపవనాలు ముందుగా వచ్చినప్పటికీ వాటితో పాటు బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తన ద్రోణి కూడా ఈ వర్షాలకు తోడైనట్టుగా కనిపిస్తుంది. వర్షాలు కురుతున్న నేపథ్యంలో ప్రజలందరూ కూడా భయభ్రాంతులకు గురవుతున్న పరిస్థితుల్లో మరోవైపు విద్యుత్ శాఖ కూడా ముందస్తు చర్యగా అయితే విద్యుత్ సరఫరాను అయితే నిలిపివేస్తుంది. ఈ నేపథ్యంలో రాత్రి పూట కూడా ప్రజలు ఇబ్బంది పడుతున్న పరిస్థితి. అంటే గత 2 రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాలతో ఇప్పటికే లోతట్టు ప్రాంతాలు కూడా జలమయమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో వర్షపాతం కూడా ఎక్కువగా కురుస్తున్నట్టు వాతావరణ శాఖ అయితే తెలియజేస్తున్న నేపథ్యంలో ఈ వర్షాలు మరో 2 రోజుల్లో ఇంకా భారీగా కురిసే అవకాశాలు ఉన్నాయని ఇప్పటికే విశాఖ వాతావరణ హెచ్చరికల కేంద్రం ప్రకటించింది. దీంతో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి అధికారులు కోరుతున్నారు. మరోవైపు ఎన్నికల కౌంటింగ్ దగ్గర పడుతున్న సమయంలో ఆ కౌంటింగ్ కు ఈ వర్షాలు ఏమైనా అడ్డంకిగా ఉంటాయన్న ఆందోళన కూడా ప్రజల్లో వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్ రాజు, థ్యాంక్ యూ.